నాకు సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చెయ్యవలెను. ఆ తర్వాత సంఖ్యాకాండం 29వ అధ్యాయం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి 6 వచనాలు. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన, గుర్తుపెట్టండి తర్వాత పదం, జీవనోపాధి అయిన పనులేమియు చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినం. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారము అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాదివగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల, అండర్లైన్ చేసుకోనండి, ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఈ క్రమమంతటిలో 35వ వచనం చదువుదాం, పేజీ తిప్పితే. అదే అధ్యాయం 29 35వ వచనం. 8వ దినం మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడెను ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారము వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలుతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యములతోనూ పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములయందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలతో సమస్తమును తెలియజెప్పెను. అంటే వరుసగా ఈ దినాలన్నీ, అంటే నేను మొదటి దినం విడిచిపెట్టి చివరి దినం వరకు చదివాను అన్నమాట. అంటే వారమంతట్లో చేయాల్సినటువంటి పనిని మనం చదువుతూ ఉన్నాం. ఇక విందాం. ఈ బూరల పండుగలో చేయవలసిన పనులు క్లియర్గా పండగ పేరు మనం చూస్తూ ఉన్నాము. బూరల పండగ సింపుల్గా సంఘము ఎత్తబడుట అంతే. కొరత నిబంధన కొరకు చెబుతూ ఉండేటువంటి మాట. అయితే విశ్వాసులముగా ఆ సంఘం ఎత్తబడుటకు గుర్తు అని చెప్పి ముగించేదానికంటే విశ్వాసులముగా ఈ పండగలో
ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేస్తారో అది క్రొత్త నిబంధన విశ్వాసులముగా మనం ధ్యానం చేసుకున్నట్ట ఎంతైనా ఆశీర్వాదకరం. క్రొత్త నిబంధన విశ్వాసులు చేయాల్సినటువంటి పనులు వారు ఆ దినాన చేశారు. వారు చేసినటువంటివి అక్షరార్థంగా వారు చేసినటువంటిది మనకును అక్షరార్థంగాను ఆత్మీయంగాను మన జీవితాలకు అన్వయించుకోనాల్సినటువంటి పరిస్థితి అన్నమాట ఈ పండుగలో ఉన్నటువంటి సంగతులు. సరే, బూరల పండగ ఇప్పుడే తమ్ముడితో మాట్లాడాను. ఇది 7వ నెల. ఇశ్రాయేలీలకు క్యాలెండరు 2 విధాలుగా ఉంటుంది. నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసేది అదే. తిస్రీ అనేటువంటిది 7వ నెల. పండగ సందర్భాలకు వచ్చేలోగా ఇది మొదటి నెల అవుతుంది. సివిల్ క్యాలెండర్, ఆ తర్వాత వాళ్ళ ఫెస్టివల్ క్యాలెండర్ అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి క్యాలెండర్ ప్రకారం ఇది 7వ నెల. ఇశ్రాయేలీల పండగ ప్రకారం ఇది మొదటి నెల, మొదటి తిస్రీ మాసం అనేటువంటిది. బూరలు అనేటువంటిది, బూరల నిర్మాణం అనేటువంటిది మీరు సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి 10 వచనాలలో బూరల నిర్మాణాన్ని చదవాలి. అద్భుతంగా, ఆశ్చర్యంగా విశ్వాసుల నిర్మాణం, విశ్వాసులు కనపడాల్సినటువంటి విధానం, విశ్వాసులలో నుంచి రావాల్సిన స్వరం, విశ్వాసుల ద్వారా వినపడాల్సినటువంటిది, చాలా సంగతులు ఆత్మీయంగా బూరల నిర్మాణం అనే సంగతిలో మీరు ధ్యానం చేయొచ్చు ప్రియులారా. మన అంశము పండగను గురించి చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం ఆ సంగతిని దాటవేస్తూ ఉన్నాను నాకున్న పరిధిని బట్టి. ఇది మామూలుగా అయితే 7వ నెల మొదటి దినం తిస్రీ అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకుందాం. అదే సందర్భాన ఈ నెల సంవత్సరం యొక్క ప్రారంభం. ఈ పండగ, బూరల పండగ ఇశ్రాయేలీల నూతన సంవత్సరాన్ని జ్ఞాపకం చేస్తుంది. నేను ముందే జ్ఞాపకం చేస్తున్నాను, వరుస క్రమంలో కొంచెం వరుసగా ధ్యానం చేస్తాను. ఇశ్రాయేలీలు ఇది నూతన సంవత్సరం ఈ దినం అని బూరలు ఊతారు. సంతోషం ఆ దినం. ఆ దినమంతా కూడా బూరలు ఊదేటువంటి పరిస్థితిని మనం చదువుతాం. దినము మొదటి దినం అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పండగ ఒకే దినమే అయితే ఆ పండగ సందర్భమైనటువంటి సంగతుల కొనసాగింపు అనేటువంటిది 7 దినాల వరకు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో ఆ దినాలలో, ఇశ్రాయేలు ప్రజలు ఈ దినాలలో అర్పించే అర్పణలు, వారి యొక్క వారి మనస్సును, వారి శరీరాన్ని ఎలా ప్రభు సన్నిధిలో కనబరుచుకుంటారు అనే దానిని ఈ 8 దినాలు లేదా ఈ 10 దినాల కొనసాగింపులో మనం చదువుతాం ప్రియులారా. సంఘము ఎత్తబడే సమయం తర్వాత ఒకే దినమే విశ్వాసి భూమి నుండి మార్పు పొందేది. ఇది భూమి మీద చాలామందికి ఆషామాషిగా అయిపోయింది. కానీ దేవుని పిల్లలుగా ఒక్కసారి విడవబడడం లేదా ఒక్కసారి ఎత్తబడడం అనేటువంటిది మార్పు చెందేటువంటిది. సరేనా? కాబట్టి ఈ 29వ అధ్యాయంలో మొత్తం కూడా 7వ నెలలో
దేవుని ప్రజలు ఏమేమి చేయాలా అన్న వివరణ, ఎట్లా బలులు అర్పించాలా, ఎందుకు బలులు అర్పించాలా అన్న వివరణ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటి పండగ, రెండవది దినం లేదా రోజు, మూడవ భాగం లేఖన భాగం, నాలుగవ సంగతి అర్పణ విధానం. అర్పణ విధానంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాము. 3 సంగతులను మనం చూస్తాం. 3 సంగతులు. ఒకటి దహన బలి. మీరు అండర్లైన్ చేస్తారా? 6వ వచనంలో ఉంటుంది. దహన బలి, సువాసన గల దహన బలి. ఏమండి? ఆ తర్వాత ఇంపైన సువాసన గల దహన బలి 6వ వచనంలో ఇంకొకసారి కూడా ఉంది. ఆ తర్వాత వ్రాయబడినటువంటి ఈ బలులన్నింటిలలో వారు అర్పించేటువంటి విధి ప్రకారం 3 విధానాలు ఉంటాయి. ఒకటి దహన బలి, 2 ఆయా బలులకు సంబంధించినటువంటి అర్పణలు. 6వ వచనంలోనే నైవేద్యము, వాటి పానార్పణములు అని మనం చదువుతూ ఉన్నాం. దహన బలిలో అర్పించే అర్పణలు ఏం చదువుతూ ఉన్నాము? 6వ వచనం 29, 6వ వచనం ప్రారంభంలో 1 కోడెదూడను, 1 పొట్టేలును, ఆ తర్వాత ఏమని చదువుతున్నాం? సువాసన గల దహన బలిగా అర్పింపవలను. ఆ తర్వాత 6వ వచనం ఎండింగ్లో ఉంది 7 గొర్రె పిల్లలలో అని మనం చదువుతాం. అంటే పొట్టేలు, ఆ తర్వాత 7 గొర్రె పిల్లలు, సంవత్సరం చిన్న పిల్లలు. ఇది ప్రాయశ్చిత్తము చేయబడుటకై 6వ వచనం ఎండింగ్లో ఒక బలి ఉంది. అది పాప పరిహార బలి. 3 సంగతులను మనం చూస్తాం జస్ట్ మీకు గుర్తుపెట్టుకునడానికి. ఒకటి దహన బలి. దహన బలి కొరకు కోడెదూడ, ఒక పొట్టేలు, 7 సంవత్సరం లోపు ఉన్నటువంటి గొర్రెపిల్లలు. సరేనా? ఇవి వారు అర్పించాల్సిన అర్పణలు. రెండవది ఆహారం. ఆహారము ద్వారా అర్పించే అర్పణలు ఏమేమి మనం చదువుతాం? దహన బలితో పాటు రకరకాలైనటువంటి అర్పణలు. మీరు వాటి నైవేద్యం, వాటి దశమ భాగం, మిగతా సంగతులన్నీ కూడా మీరు 7వ వచనం నుండి ఆఖరి వరకు చదువుకుంటూ వస్తే పిండి మనం ఇప్పుడు చదివినాం కదా, వాటి పానార్పణములను 10వ భాగంగా అర్పించాల్సినటువంటి పిండిని అనేటువంటి ఆహార పదార్థాలు కూడా మనం చూస్తాం. 3వ సంగతి ఏంటంటే పాప పరిహారార్థము కొరకైనటువంటి బలి. ఇందులో 1 మేకపిల్లను అర్పింపవలెను. 6వ వచనం పూర్తి ఎండింగ్లో ఉంది. 1 మేకపిల్లను అర్పింపవలెను, పాప పరిహారార్థ బలి. ఇవన్నీ జరుగుతూ ఉండగా మిగతా సంగతులని లాస్ట్లో రాయడం జరిగింది కదా. ఇవన్నీ జరుగుతూ ఉండగా దినమంతా కూడా యాజకులు బూరను ఊదుతూ ఉండాల్సిందే. వినండి, ఈ సమయాన వారు చేసే ఎన్ని పనులు? 7 పనులు రాసుకున్నాం కదా బోర్డు మీద. 7 పనులు రాసినాం. ఆ 7ంటిని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పిల్లరా. ఇదే చాలా ప్రాముఖ్యం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అన్నింటినీ ఒకసారి మనం చూడలేం. మొదటిది ఏమనింది? చదవండి. మొదటిది ఏమనింది? తిస్రీ. వినండి, సంవత్సరం యొక్క ప్రారంభం, నూతన సంవత్సర ప్రారంభ పండగ.
బూరల పండగ నూతన సంవత్సర ప్రారంభ పండగ. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, బూరల పండగ తిస్రీ, ఈ నెల తిస్రీ నెల బూరల పండగ 7వ నెల. ఇటు పండగల రూపంలో ఇది మొదటి నెల. తిస్రీ అంటే కింద ఏమన్నా రాసిందా? తిస్రీ అని అంటే జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, 7వ నెల తిస్రీ ప్రకారం అది పరిపూర్ణము. యూదుల సంఖ్యామానం ప్రకారం కూడా అది పరిపూర్ణము, సంపూర్ణత. వినండి ఒక సంగతిని, ఇక్కడ దేవుని పిల్లలుగా ఈ పండగను ఇశ్రాయేలీలు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా ఉండి చేయాల్సినటువంటిది. ఈ పండగలో బలులను మనం చూస్తూ ఉన్నాం. దహన బలి, పానీయార్పణములను, ఆహార పదార్థాలను అర్పించే బలి, పాప పరిహార సంబంధమైనటువంటి బలులు. ఈ బలుల అన్నింటిలలో కూడా బలిపీఠం మీద కాలాల్సిందే. ప్రతి జీవి కూడా చంపబడి రక్తము ఒలికించబడి బలిపీఠం మీద కాలాల్సిందే. ఈ కాల్చే విధానంలో ఇశ్రాయేలు ప్రజలు కాల్స్తూ ఉన్నారు, యాజకులు బూరలు ఊదుచూ ఉన్నారు. దహన బలిపీఠం మీద మందిరము ఎదుట సర్వసమాజము చేస్తున్నటువంటి పండగ, ఇశ్రాయేలు ప్రజలందరూ చేసే పండగ. ఈ పండగ సమాజము సంపూర్ణంగా చేరవచ్చే పండగ. ఇలా ఉంటుంది ప్రియులారా గ్రంథంలో. సమాజము సంపూర్ణముగా ఉండినప్పుడు, అనగా ఐక్యంగా ఉండినప్పుడు, ఏక మనసు కలిగి ఉండినప్పుడు అని అర్థం. ఇశ్రాయేలుల నంబరింగ్ ప్రకారం. ఎందుకు ఎజ్రా గ్రంథం మనం చదివితే అర్థం అవుతుంది, సమాజము పరిపూర్ణముగా ఉండినప్పుడు అనేటువంటి మాట. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ పండగను ఆచరించడంలో మొదటి మాట ఏంటిది అనంటే, సంపూర్ణంగా దేవునికి ఇష్టలుగా ఈ పండగను ఆచరించవలెను. ఈ పండగలో ఉన్నటువంటి మరొక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మందిరం ఎదుట, దేవుని మందిరంలో ఏడబడితే ఆడ కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు, సంఘముగా కూడుకొని ఇశ్రాయేలు ప్రజలు ఎంత దూరం ఉండినా సరే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలానికి వచ్చి అక్కడనే పండగ చేయవలెను, అక్కడికే యాత్రలు చేయవలెను అనే ఆజ్ఞలను బైబిల్లో మనం చదువుతాము. ఒకవేళ చదివిన వారు ఉంటే అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి తిస్రీ అనేటువంటిది మొదటి నెల, ఇశ్రాయేలీల పండగలలో మొదటి నెల. ఈ నెలలో వారు సంపూర్ణంగా దేవునికి ఇష్టలుగా కూడి ఈ అర్పణ, ఒకటి దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ, వారి క్షేమం కొరకైనటువంటి అర్పణ. ఈ అర్పణలో నేను గుర్తుపెట్టమన్న మాట ఏంటంటే 29వ అధ్యాయం, ఇంపైన సువాసన గల అనే మాట మనం చదువుతాం కదా. ఇంపైన సువాసన గల ఈ బలులలో అబ్రహాం అర్పించినప్పుడు దేవుడు దానిని ఆగ్రానించెను అని మనం చదువుతాం. లేవ్యాకాండం ప్రారంభ అధ్యాయంలో కూడా దేవుడు ఇష్టపడెను, ఆ బలులను దేవుడు ఇష్టపడ్డాడు అని మనం చదువుతాం. ఒక్క వచనం చదువుకొని ఇక్కడికి వస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనం ఇలా నాయన, కావున
మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలా జాగ్రత్త చూడండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి అంటే ఆయన ఎట్లా చెప్పినాడో అట్ట నడుచుకోనండి, ఆయన మాదిరిగా నడుచుకోనండి. ఆ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అర్పణముగాను బలిగాను ఆయన అర్పించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అంటే ఈ దహన బలి నిజంగా ఇశ్రాయేలు జరిగించే బలే. అయితే ఇది దేవుని క్యాలెండర్, యుగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్. మన క్యాలెండర్ 1 సంవత్సరం అయితే ఇంకా కుదరదు, అయిపోతుంది, పక్కన పెట్టేస్తాం. దేవుని క్యాలెండరు యుగాలకు సంబంధించినటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఈ పండుగను. ఏ పండుగ అయినా కానీ ఈ పండగలో దేవుని క్యాలెండర్, దేవుని లెక్క, దేవుని ప్రమాణం, దేవుని నియమం ఏమిటి అనంటే, బూరల పండుగలో దేవుని ప్రజలైనటువంటి వారు అర్పించే, అంటే ఇశ్రాయేలీలు ప్రజలు ఏ దహన బలి ఏ బలులు అర్పించినా కానీ ఆ బలుల అన్నింటిని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభువారు మనము పరిమళ వాసనగా ఉండడానికి, దేవునికి మనము ఇష్టలుగా ఉండడానికి ప్రభువారు మన కొరకు దహన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అని మనం చదువుతూ ఉన్నాం. అంటే పాపపు వాసన, పాపాత్మలమైనటువంటి మనం నరకపు వాసన చేత నిండినటువంటి వారం. దుర్గంధం, చెడు, అది అసహ్యం. అసహ్యులమును అనే మాట మనల్ని గురించి దేవుడు రాయించి పెట్టాడు. ఇలాంటి వారి కొరకైన నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రభువారి అర్పణను మనం చూస్తాం. బూరల పండుగలో కూడా ఇదే, దేవుడు మమ్మల్ని అంగీకరించాలి అని. రైట్. 2వ సంగతి చదువుదాం. 2వ మాట ఏం చదువుతున్నాం అందుట్లోనే ఏంటిది అని అంటే, యోం తెరువ, ఊదుచున్న దినం. ఇది కంటిన్యూగా ఊదాల్సిందే. యోం అనేటువంటిది దినం, సరేనా? బూరలు ఊదుచున్నటువంటి ఆ దినం. బూరలు ఊదుచున్న ఈ దినం ఒక్కసారి సిలువను జ్ఞాపకం చేసుకోనండి. సిలువను జ్ఞాపకం చేసుకోనండి. కల్వరి సిలువ దగ్గర ప్రజల బూరలేంది? ప్రజలలో వచ్చినటువంటిది ఏంది? ప్రజలు మొత్తుకుంటున్నది ఏంది? యేసు ప్రభువారికి వ్యతిరేకంగా. యేసు ప్రభువారు ప్రజల కొరకై ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి. సిలువలో 7 సంగతులను జ్ఞాపకం చేసుకుంటే, లేదా 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటే, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారి మీద ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనకేం కనపడినట్టుగా ఉండదు, కానీ ఈ పండగల పరమార్థాన్ని ఆలోచన చేస్తూ ఉండగా కల్వరి శిలువ దగ్గర ఎలాంటి పరిస్థితి జరిగిందో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మన క్షమాపణ కొరకు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండడానికి వ్రాయబడిన మాట, యెహోవాకు ఇంపైన ఆయనకు ఇష్టమైన సువాసన గల దహన బలిగా
అర్పించవలెను. ఇది ఆరాధనలోను ప్రభు సన్నిధిలోను నిత్యము జ్ఞాపకం చేసుకోనాలి. ప్రభువారు నా కొరకు బలి అయినాడు. మీ ఇంట్లో పొయ్యి మండుతుందా? పొయ్యి మండకుండానే వండుతారా ఎవరన్నా మీరు అన్నం? ఏమిరా అమ్మ ఎట్లా వండుతుంది? పొయ్యి ముట్టిస్తుందా? ముట్టియకుండా ఏం ఉండదు కదా. అవునా? ఏమో నేను కొత్త బియ్యం కొరకు ఆలోచన చేస్తున్నా ప్రియులారా. తిప్పలు పడడం ఎందుకని, ఎక్కడో దొరుకుతుందంట, ఇంకా నానబెట్టుకుంటే చాలా అదే అన్నం అవుతుందంట. ఇంకా అయితే అది దొరికింటే ఇబ్బంది లేకుండా అయిపో. అవి వినండి ప్రియులారా, మన కొరకు ప్రభువారు దహన బలి అయినాడు. దహన బలి అని అంటే అదేదో చిన్నగా ఉండేటువంటిది ఏం కాదు. దాదాపుగా 9 అడుగుల వెడల్పుతో చుట్టూ చౌకంగా ఉండి పెద్ద భయంకరంగా బండ్ల కర్రలేసి కాల్చేటువంటి పెద్ద మంట ప్రియులారా. అది మీ స్టవ్ వెలిగించినప్పుడు, మీ పొయ్యి ముట్టించినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువారు నా కొరకు దహన బలి అయినటువంటి పరిస్థితి. నువ్వు రొట్టెను కాలుస్తావో, బువ్వను కాలుస్తావో, ఇంకేం కాలుస్తావో, ఏం వండుతావో, ఏం చేస్తావో, ఆ పొయ్యి ముట్టించినప్పుడైనా ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి నాయన. అమ్మా, పొయ్యి ముట్టించినప్పుడైనా మీరు ఏదైనా కానీ మంట వెలిగించినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రభువారు నా కొరకు బలి అయినాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండటానికి వేరే పశుపక్షాదులను, జంతువులను అర్పించినారు. కానీ ప్రభువారు మనల్ని ప్రేమించి, ఆడుండే పదం అదే కదా నేను ఎఫెసీ 5:1 మన అనే మాట మనం చదువుతాం కదా. మన కొరకు, అమ్మ నీ కొరకు, నా కొరకు. చూసినారా? నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసే మాట. మనకు చదువు రాదు, మనం సంతకం చేయలేము, మనకు జ్ఞానం బైబిల్ సంబంధమైనటువంటి జ్ఞానం కొదువే. అయినా కానీ ప్రభు ప్రేమ ఎంత పెద్ద ప్రేమ చూడండి. ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టాడు. ఇది కల్వరి శిలువలో ఆ ప్రేమను మనం చూస్తాము. అదే శిలువ దగ్గర మనిషి యొక్క అసూయ, మనిషి యొక్క పాపము, మనిషి యొక్క చెడుతనం, ఒక భక్తుడు అంటాడు, పాపము లేదా మనిషి అంటే ఎలాంటి వాడో అర్థం కావాలి అని అనుకుంటే యేసు ప్రభువారి శిలువ మరణానికి సంబంధించినటువంటి ఆ అధ్యాయాలను చదివితే ఎంత అసహ్యమైనటువంటి వ్యక్తో అని అంటాడనమాట. ఉమ్మేసిరి, కొట్టిరి, గడ్డపు వెంట్రుకలను వీకిరి, వస్త్రాలను తీసివేసిరి, ఉత్తపైన నిలబెట్టిరి, ప్రభువారిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరి, రంప అదేంది కొరడాలతో కొట్టిరి, కర్రలతో కొట్టిరి. అబ్బాబ్బాబ్బా, పదాలు మనం అంతే అనుకుంటాం ఊరిక చూస్తే, అదే అక్షరాలు చదువుకుంటే. కానీ ఆయనను కొట్టిన పరిస్థితి నీ కొరకు. ఆడుండే పదం అదే, మనము మంచి వాసనగా, దేవునికి మంచి వాసనగా ఉండడానికి ప్రభువారు మన కొరకు దహన బలిగాను అర్పణముగాను అప్పగించుకొనాడు. కాబట్టి ప్రియులారా, బలులలో ఈ బూరల పండగలో కూడాను ఈ బలిని మనం చూస్తూ ఉన్నాం. ఇవి అర్థం చేసుకొని ముందుకు సాగుదాం. ఆ తర్వాత ఈ 3 బలులు అవే ప్రియులారా. ఈ ఊదాల్సినటువంటి సమయం దినమంతా అన్న సంగతిని మనం చూస్తూ ఎం తెరువా అనే పదాన్ని ఆలోచన చేశాం. ఊదుతున్నటువంటి దినం ఒక దినమే, సాయంకాలం పూట జరిగినటువంటిది. ఆ దినమంతా కూడా ప్రభువు మీద ప్రజలు ఊదిన లేదా మాట్లాడిన సంగతి, ఆ దినములో ప్రజల ఎడల ప్రభువు మాట్లాడిన ఆ శిలువ సన్నివేశం ఆలోచించండి. రెండవ సంగతి ఏమని చదువుతున్నాం? రెండవది ఆహారం, పండ్లు, తేనె అనేటువంటి. చదువుదామా ఒక వచనం? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. రెఫరెన్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి ముందే త్వరగా తీసుకొని పెట్టుకునడం ఎంతైనా మంచిది. 8వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది, చదువుతాను ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని గ్రంథాన్ని వింటూ ఉన్నారు. 8వ వచనం ప్రకారం వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి
వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. స్పష్టంగా చదవడమే ప్రాముఖ్యం. దేవుని వాక్యం కాబట్టి అర్థమయ్యేటట్లుగా ప్రభువారు సహాయం చేస్తాడు. ఇక దాని సంబంధంగా ఇంకా ఏదైనా గూఢార్థం ఉంటే ఇది ప్రియులారా అని అర్థమయ్యేటట్లుగా గ్రహించేటట్లుగా చదివి వినిపించి వివరము చెప్పిరి అని మనం చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత 10వ వచనం మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. మధురమైనది అని అంటే ఇశ్రాయేలులకు అది అలవాటైనటువంటి పదం. ఇశ్రాయేలీలలో తేనెను మధురమైనటువంటిది అని అంటారన్నమాట. ఈ కోవలో సంసోను జీవితంలో కూడా విప్పుడు కథలో ఇదే సంగతిని తను వాడినటువంటి పదం తేనె. ఇది వరకు తమ కొరకు ఏమీయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంచుడి. ఏలైనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన, అండర్లైన్ చేసుకుంటారా, యెహోవా యందు ఆనందించుట వలన ఏమవుతారు? యెహోవా యందు ఆనందించాల్సినటువంటిది తమ దేవుణ్ణి బట్టి ప్రియులారా, దేవుణ్ణి బట్టి దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకోవాలి. యెహోవా యందు, అక్కడ ఉన్న మాట అదే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. ఇది మానసికంగా, శారీరకంగా, రోగపరంగా కూడా మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మానసికమైన ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా మాట మీద పడినప్పుడు మానసికంగా బలం పొందాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేట వలన, ఇక్కడ ఉండేది అదే, దేవుని యందు ఆనందించుట వలన మనం బలం పొందుతాం. అన్ని సందర్భాల్లో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా విశ్వాసులు బలంగా ఉండాలి. లేకపోతే నేను ఇట్లా అనుకుంటాను, నాకు తగిలిన గాయాలు ఈ ఊర్లో కాదు, ఈ జిల్లాలో కూడా ఎవరికైనా తగిలింటే లేదో, చిన్నప్పుడే ఈ నుంచి తొడ కింది భాగం నుంచి ఈడి వరకు చాలా పెద్ద చీరకపోయినటువంటి గాయం ఉంటుంది నాకు. రక్తం పెద్ద గోడ నుంచి కింద వరకు కారి పెద్ద పెద్ద నాకు దెబ్బలు తగిలినాయి. అట్లుంటాయి అన్నమాట. చిన్నవి తగలలేదు ఎప్పుడు కూడా. దేవుని మహాకృప, ఎక్కడ గాయమైనా కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకునేట వలననే సాధ్యమైనంత వరకు ఇబ్బందులో, ఇరుకులలో మానసికంగా మాత్రం అనుభవించినటువంటిది జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, రైట్. కాబట్టి ఈ దినాలలో విశ్వాసులు కొన్ని చాక్పిస్సాడ పెడుతున్నాం, విశ్వాసులు కొన్ని పండ్లు కూడా తింటారు. పండ్లు ఇశ్రాయేలు ప్రజలలో ఈ పండ్లు చాలా ఇష్టంగా తినేటువంటి పండ్లు ప్రియులారా. ఈ పండ్లను మీరు ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడు చూసినావా? ఏడ చూసినా? ఇంగ్లీష్లో ఇట్లుంటుంది, తెలుగులోనే రాస్తా. ఏం పండు చెప్పండి? యాపిల్ పండ్లు. ఈ పండ్లను తెలుగులో చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలో చెప్పండి? జల్లర పండ్లు అని చెప్పుకోవాలి. ఇది ఎక్కడుంటుంది అని అంటే ఈ పదం పరమగీతంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు ఈ పండుగ కాలాన పండ్లు, తేనె ఆహారంగా భోజించేటువంటి ఒక మంచి పండుగ ప్రియులారా. ఆ తర్వాత 3వ సంగతి, జీవిత పుస్తకము, లైఫ్ బుక్.
ఇది జీవిత పుస్తకం, జీవ గ్రంథం కాదు, జీవిత పుస్తకం. చదువుదామా 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం తీసింటే చదవండి. జాగ్రత్తగా అండర్లీ. ఇది జీవితానికి సంబంధించినటువంటి గ్రంథం. ఈ సంగతులను ఇశ్రాయేలీలు ఈ బలులు అర్పించుకుంటూ బూరనాదము వింటూ ఈ సంగతులను ఆలోచన చేస్తూ ఉంటారు పిల్లలు. ఏమని చదువుతూ ఉన్నాము? ఎన్న వచనం? నేను పిండమునై ఉండగా నీ జాగ్రత్త చూడండి, నీ నీ కన్నులు నన్ను, ఎంత మంచి మాట. ఓహోహో, కింద ఒకటి ఉంది చూడు, నేను అట్లే చదువు. కింద ఒకటి ఉంది చూడు, చదువు. ఓహోహోహో, తల్లి కడుపులో ఉండగానే ఆ శరీరం, ఆ పిండం యొక్క ఆకృతి జరుగుతూ ఉండగానే ఆ దినాలు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలి, ఎలా ఉండబోతున్నావు అన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వ్రాయబడినటువంటి సంగతులు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ, అంటే నేను పుట్టక మునిపే, తల్లి గర్భంలో ఉండగానే నేను ఎలా బ్రతకాలి అనేటువంటిది దేవుడు వ్రాయించేశాడు గ్రంథంలో. ఇది జీవిత పుస్తకం. నీ జీవిత పుస్తకం దేవుని ఎదుట ఉంది. దాని ప్రకారంగా మనం జీవించాలి. దేవుని ఎదుట ఉన్నటువంటి మన కొరకై, నీ కొరకై నీ జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఆయన రాసిపెట్టాడు. ఆయన రాసిపెట్టినట్టుగానే ఆయన జరిగించేటువంటి వాడు. ఆయన జరిగిస్తూ ఉండగా కొన్ని సంగతులు, అకాల సంబంధమైన సంగతులు ఇట్లున్నాయి. కాలము రాకమునిపే నియమింపబడిన దినాలు, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, కాలము రాకమునిపే నీవేళ చచ్చెదవు. అంటే దేవుడు నియమించిన దినాలు రాకమునిపే, రైట్, పరిశుద్ధత కొరకై, దేవుని కొరకైనటువంటి దేవుడు తన దినాలను నీ మీద ప్రేమతో, నీ మీద దయతో, ఎంత ప్రేమ చూడండి, ఒకటైనను, అంటే ఒకటైనను, అదేముంది 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో రాసిపెట్టాడు. చూస్తున్నారా? కాబట్టి పిల్లలారా వినండి, దేవుడు మనము అమ్మ కడుపులో ఉండగానే మనము ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని ఆయన ఎదుట పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాడు. చూసినారా? ఒక సంగతి చదువుదామా మనం? మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు కదా, అక్కడక్కడ మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా. మీకు తెలుసా మలాకీ గ్రంథం అని? మత్తయి సువార్తకు లెఫ్ట్కి తిప్పండి, ఇలా ఉంటుంది, చదువుదాము. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం దొరికిందా? పేజ్ నెంబరు 787 దొరికింది కదా. చదువుదాం చూడండి. ఇక్కడ నుంచి చదువుదాము. 16వ వచనం నుండి చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవి యొగ్గి ఆలకించానంటే ఏంటిది? వినేను. ఎరా వింటున్నారా? మనం ఇక్కడేను. వినేను, ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచు అంటే మాట్లాడుచు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేటువంటి వారికి జ్ఞాపకార్థముగా గుర్తుగా ఏముందంట, ఒక గ్రంథము ఆయన సముఖమందు ఏమయ్యను, అమ్మా చూసినారా కదా. అంటే మనం ఫ్రెండ్స్తో విశ్వాసులతో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఏం మాట్లాడుతున్నాం రాసి పెట్టేసినాం. అర్థమైంది కదా. చెడుగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరు రాసి పెడతారు, దేవుడే రాసి పెడతాడు. నియమింపబడిన దినాలు దేవుడు, ఇది జీవిత గ్రంథం. నీ జీవిత గ్రంథం ఎప్పుడు దేవుడు స్టార్ట్ చేసినాడు, అమ్మ కడుపులో ఉండగానే మన కొరకంటూ నియమింపబడిన దినాలు పూర్తి కాకమునిపే, మనం ఈ లోకంలోనికి రాక మునిపే, ఇంకా అవయవ నిర్మాణము జరుగుతూ ఉండగానే పుస్తకం రాసిపెట్టాడు. ఎంత మంచోళ్ళు ప్రభువారు, ఎంత మంచోడు మన ప్రభువారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ జీవిత దినాలను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఇష్టలుగా ఉండడానికి, అయ్యా మా జీవిత దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇలా బ్రతికాము మేము, అయిష్టులుగా ఇలా అయిపోయాము మేము, క్షమించని దేవునికి వ్యతిరేకంగా బ్రతికాము, అయ్యా ప్రభువా తప్పైపోయింది, నీవేమో నీ గ్రంథంలో చక్కగా రాసి పెట్టుకున్నావు, నాయన మమ్మల్ని క్షమించు. దేవుడు తన సంగతులను మన ఎడల ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం అలా బ్రతకకూడదని అపవాది రకరకాలైనటువంటి బాటలోనికి తప్పించి తప్పు చేయిస్తాడు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. మనలను వినాలి, ఇక్కడ వినాలి, మనలను మార్గాన్ని తప్పించి తప్పు చేయిస్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి ఇది జీవిత పుస్తకం. దీని కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అనగా మన ప్రభువారు ఇలా చెప్పాడు. ఆ వచనాన్ని కూడా చదువుతున్నాను. 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రభువారు క్లియర్గా, ఎక్కడ ఇంత క్లియర్ కట్గా ఎవరి దగ్గర మనం చదవం. ఒక్క బైబిలులోనే విశ్వసించిన విశ్వాసురాలు విశ్వాసి ఎడల దేవుడిచ్చిన నిఖచ్చితంగా ఇచ్చినటువంటి వాగ్దానం ప్రియులారా, నిఖచ్చితంగా ఇచ్చినటువంటి దేవుని మాట. మనమే కొన్నిసార్లు మన మనస్సును నొప్పించుకుంటాం, కానీ ఆయనను నొప్పి పెడతాం, కానీ ఆయన మన ఎడల నొప్పి పడకుండా కలువరి శిలువను భరించినటువంటి ఆయన మనల్ని ఓర్చుకుంటూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి జీవిత దినాలను ఈడ నిలబడినాడు అనుకోండి మనిషి, ఈ మనిషి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఇట్ట ఉరుకుతున్నాడు ఈయన, ఇక్కడ ఉరుకుతున్నాడు. అయితే ఇక్కడ ఎంత దూరం ఉరకాలనో అర్థం కాదు, కానీ వెనక్కి చూస్తే ఎంత దూరం ఉరికొచ్చినాడో అర్థమవుతుంది. కనపడుతుందా ఈ బొమ్మ? ఈయన ఇట్లా ఉరుకుతున్నాడు ముందరికి, ఈయన ముందరికి ఇట్లా ఉరుకుతున్నాడు. అయితే ఈయన భవిష్యత్తు ఏంటిదో తెలియదు, కానీ ఇంతవరకు వెనక ఎంత దూరం ఉరికొచ్చినాడో అర్థమవుతుంది. ఈ వెనక ప్రయాణంలో తను చేసిన తప్పు, తను చేసిన రైటు జ్ఞాపకం వస్తుంది. తను చేసిన తప్పులు, తను చేసిన మంచు, ఇవి తమ జీవిత పుస్తకములో ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పశ్చాత్తాపం, క్షమించు ప్రభువా,
ఇది నేను చేసిన తప్పు. హెబ్రీ పదాలు చాలా బాగుంటాయి. వారిని వారు తగ్గించుకొనడం, ఏడవడం, విలపించడం. అయ్యో ప్రభువా, నా జీవిత పుస్తకం నా దినాలు పూర్తిగాక మునిపే నీవు రాయించి పెట్టుకున్నావు, కానీ నా జీవితంలో ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా నా వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులను బట్టి ఇది నాయన క్షమించు ప్రభువా అని ఇశ్రాయేలీల లెక్క ప్రకారం మన్ను దుమ్ము జల్లుకుంటూ ఇశ్రాయేలీలు విలపించడం అనేటువంటిది విచిత్రంగా ఉంటుంది పిల్లలు. దేవుని సన్నిధిలో వారి మనస్సు వారు అంతవరకు జరిగించిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలుగా తమ పిల్లలను తమ్మును జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో వారు తమ జీవిత దినాలను ఇంతవరకు జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటారు దహన బలిలో. ఆ తర్వాత ఉన్నటువంటి సంగతి 4వది తీర్పు దినం. తీర్పు దినం దేవుని పిల్లలు తీర్పు దినాన్ని జ్ఞాపకం చేసుకునడం. 5వ అధ్యాయం 10వ వచనం, కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు ఆ తర్వాత ఏముంది, న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సింది. ఇందుట్లో ఏ భేదము లేదు. నిలబడిన నేను, కూర్చున్న మీరు, మనమందరం ప్రభు ఎదుట నిలబడాల్సిందే. ఇక్కడ ఏమని మనం చదువుతూ ఉన్నాము, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు అందుకొరకే ఈ శరీరంతో ఉన్న ఈ కాలంలో దేవుని కొరకంటూ మంచి పనులు చేయడం మంచిది. ఎట్టయినా ఈ లోకం విడిచేదే కదా, ప్రభుని నమ్ముకున్నాం కదా. ఈ దేహంతో ప్రభునామ మహిమార్థమై మాట్లాడడం ప్రభు పక్షాన, ఇదే దేహంతో ప్రభు కొరకు దీన్ని కష్టపెట్టడం, ప్రభువు కొరకైనటువంటి కష్టములో దీనిని ఉంచడం అనేటువంటిది అవసరం. అంతేనా? అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఇదే సంగతే ఇశ్రాయేలు ప్రజలు తీర్పు దినాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటిది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని పిల్లలుగా మనకు కూడా ఇదే, ప్రభు ఎదుట నిలబడాలి. నేను విశ్వాసిగా సంఘం ఎత్తబడేదే ఆలస్యం, యేసు ప్రభు వారి ఎదుట నిలబడాల్సిందే. బూరల పండగలో ఇదే మనం నేర్చుకునేది. జీవితకాలం ఎన్ని దినాలు ఉంటుందో మనకు తెలియదు. ఈ జీవిత పుస్తకం ఒకరోజు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయినప్పుడు మన మీద ఏం వేస్తారు చెప్పండి? ఓ బట్టేస్తారు. అయిపోయింది, ఆ పుస్తకం అయిపోయింది. సమాధితో ఆ పుస్తకం అయిపోతుంది. ఇక మళ్ళీ ఇంకా తెరవబడడానికి వీలు లేదు. ఇక ప్రభు ఎదుట నిలబడాలి. తీర్పు దినం. ప్రభువా తీర్పులో ఇశ్రాయేలు ప్రజలు దేవుని తీర్పుకు చాలా భయపడతారు ప్రియులారా. దేవుని భయం, నిజంగా దేవుని భయం ఈ భూమి మీద అర్థం చేసుకొనడానికి ఎవరైనా ఉన్నారా అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఇశ్రాయేలు ప్రజలే ప్రియులారా. దేవునికి వారు భయపడినంతగా భూమి మీద మరెవరూ భయపడరు. ఆ తర్వాత భయపడితే
విశ్వాసులైనటువంటి వారు ఈ దినానికి, విశ్వాసుల భయం ఈ దినానికి యూదుల భయం కంటే మరి ఎక్కువగా ఉండాలి. దేవునికి మనము భయపడినంతగా విశ్వాసి నిజంగా దేవునికి భయపడినంతగా మరెవరు భయపడరు. ఇది ఈ పండుగలో మనం దేవుని భయాన్ని జ్ఞాపకం చేసుకునడం, దేవుని ఎదుట నేను నిలబడాలి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకునడం. వచనాన్ని చదువుదామా? కీర్తన 9:7, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంటుంది: యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయము తీర్చుటకు 8వ వచనంలో యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. న్యాయము తీర్చుటకు, తీర్పు తీర్చుటకు, ప్రజలకు న్యాయము తీర్చుటకు. అంతేనండి. యథార్థతను బట్టి తీర్పు తీర్చుటకు. కరెక్ట్గా ఆ 7వ వచనానికి ఎదురుగ్గా యువతల పక్కన ఏ వచనాలు ఉన్నాయి చదవండి, చూడండి ఒకసారిగా. నంబర్ చెప్పండి నాకు, అంతే చాలు. 3, 4 ఉన్నాయి. ఆ 3, 4 చదువుదాం ఇప్పుడు. 3, 4 చదువుదాం. ఏముంది 3వ వచనంలో? దుష్టులు తమ మనోభిలాషను బట్టి ఆశ్చర్యపడుదురు, లోభులు అంటే కింద ఏముంది? దోచుకొని వారిని దీవింతురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. ఆ తర్వాత 4వ వచనం, ఎవరన్నా అన్యామనుకోండి, మనం ఈ పదం అంటామా? నేనా పెద్దన్నా? మనం అన్యామనుకోండి ఎట్లుంటుంది? దుష్టులు ఏమెక్కి? మిద్దెక్కి కాదు, ఏదో ఇంకొక పైకి చెట్టెక్కి కాదు. అక్కడ ఏమని చదువుతున్నాం? దుష్టులు ఏమెక్కి? పొగ కాదు, పొగ చట్టం అంతా కాదు. ఇక్కడ ఉండేటువంటిది ఏంది? పొగరెక్కి. ఆ పదం మనం ఎవరినైనా అన్నాం అనుకోండి, ఏమిరా ఏమ్మే అని ఈ పదం అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది? అమ్మో ఎంత సమస్య వస్తుందో కదండి. దేవుడు అంటున్నాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ ఆలోచింతురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. 13వ వచనాన్ని కూడా చదువుదాం. 13వ వచనం, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొందురు. 13వ వచనం. అంతేనా? 13వ వచనం. నాకెళ్ళి చూడండి. ఇక్కడ 13వ వచనం ఉంది కదా, ఆ యూతల పక్కన లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి ఎన్నో వచనం ఉంది? 17వ వచనం ఉంది. ఆ 17వ వచనం ఏముంది? దుష్టులను దేవుని మరచు జనులను యాడికోదురు? మిద్దె దిగిపోదురు, డ్యూటీ దిగిపోదురు అని లేదక్కడ. ఎక్కడుంది? ఏముంది? పాతాళమునకు దిగి పోవుదురు. ఇది తీర్పును గురించి దేవుని ప్రజలు ఆలోచన చేసేటువంటి సంగతి. ప్రభువా, తీర్పు దినం ఉంది నాయన, ఆ తీర్పు దినం కొరకు నన్ను నేను ఒప్పుకుంటున్నా, నన్ను నేను మరి మీ సన్నిధిలో నా కొరకు బలులు అర్పిస్తున్నా, నన్ను నేను దుఃఖపరుచుకుంటున్నా. నా జీవిత దినాలు ఇక్కడ చూసుకుంటే నాకు తెలియదు, కానీ ఇక్కడ చూసుకుంటున్న ప్రభు, అయ్యో ప్రభువా నేను ఇలా ప్రవర్తించాను కదా ప్రభువా. దావీదు గారు అంటారు కదా, నేను నా దోషములు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి అని అంటాడు కదా. కాబట్టి ప్రభువా అయ్యో
ఇది నాయన నా పరిస్థితి, నేను నీ ఎదుట నిలబడాల్సి ఉంది నాయనా, ఈ తీర్పు కొరకై నేను నిలబడాల్సి. ఇశ్రాయేలులు చేసుకుంటూ ఈ పండుగలో వారు జ్ఞాపకం చేసుకునేటువంటి, మనం ఇదే స్థితిని ఎత్తబడిన సమయాన ఎత్తబడేటప్పుడు జ్ఞాపకం చేసుకునడానికి ఉండదు. ఈ స్థితిని రక్షించబడినది మొదలుకొని దినదినం ప్రవర్ధమానం, దినదినము బాగా మంచి మార్పుతో స్థిరపడడం అనేటువంటిది అవసరం. ఏమండి, స్థిరపడడం అనేటువంటిది అవసరం. నార ఎన్నిసార్లు నాటుతారు? ఏ నారైనా కానీ ఎన్నిసార్లు నాటుతారు చెప్పండి? అంటే నాటు ఎప్పుడు నాటలేదా? నాటని తిక్కల మాదిరి చూస్తున్నారు. ఏ నారైనా కానీ ఎన్నిసార్లు నాటుతారు? ఒక్కసారే అయిపోయింది. ఇంకా రెండోసారి నాటనికి ఇది ఏర్లు వచ్చిందా లేదా అని మళ్ళీ పీకి మళ్ళీ నాటి, మళ్ళీ రెండో దినం వారం దినానికి మళ్ళీ పీకి మళ్ళీ నాటి, అట్ట ఏం ఉండదు కదా, అయిపోయింది ఒకసారి. ఆ తర్వాత దాని ఫలాల కొరకై మనం ఎదురుస్తాం. అట్లని దేవుని ఎదుట మనం నిలబడడానికి ఒకసారి చాప్టర్ క్లోజ్ అని అంటే ఇక అయిపోయింది. అందుకొరకే వెనక్కి ఒకసారి చూసుకొని తీర్పు దినాన్ని గురించి ఆలోచించాలి. ఆ తర్వాత ఈ దినాలలోనే పశ్చాత్తాప దినములు అని అంటారు పిల్లరా. ఈ తీర్పును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీల పశ్చాత్తాపం, క్రొత్త నిబంధన విశ్వాసులంగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడునో నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అనేటువంటి వచనాన్ని మనం విన్న తర్వాత ఎలా కొనసాగామేమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువును నమ్ముకొనడానికి ముందు ఈ వచన భాగాన్ని చదివించి ఒప్పించి ప్రభు కొరకు జీవించు అని భక్తులు దేవుని వాక్యాన్ని వినిపించి ఉంటారు. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది పైకి చెప్పేటువంటి మాట కానే కాదు. చాలా చిన్నగుండినప్పుడు ఈ పిల్లలు ఇద్దరు అక్కజెల్లెండ్లు గొడవకు దిగినారు. చిన్న పాపది తప్పయింది. చిన్న పాపకి చెప్తున్నా నేను, సారీ చెప్పు మీ అక్క కంటే. ససే మీరా చెప్పదే, ఓ అబ్బా ఎంత తిప్పలవాడి చెప్పియాలని చూసినా కానీ కాకపోయా. ఏమర్థమైందో ఏమర్థం కాలేదో నాకు తెలియదు, కానీ మీ అక్కకు సారీ చెప్పు అని అంటే కుదరలేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభువారు మన కొరకు విరిగాడు కదా. పశ్చాత్తాపం కొరకై ఇశ్రాయేలీలు ఏం చేస్తారు అని అంటే ఒక స్టోరీ ఉంది. అంటే జరిగిస్తారట. ఒక యూదుడే, ఒక రబ్బీ చెప్పినటువంటి మాట. ఆ దినం ఇశ్రాయేలీలు పెద్ద నీటి కుంట మాదిరిది ఒకటి చూసుకొని ఆ దినాన ఇది నా పాపం, ఇది నా దోషమని ఆ రొట్టె ముక్కలను విరిచి ఆ నీళ్ళల్లో పారేస్తారట ప్రియులారా. ఎందుకు అనంటే ఇక అవి మళ్ళీ సమకూర్చడానికి వీలు కాదు, కరిగిపోయి కాలిపోయి అదేంది నీళ్ళల్లో కలిసిపోతాయి. ఆ స్టోరీ అట్లా ఉంది. అయితే ఈ పశ్చాత్తాపం కొరకైనటువంటి సంగతి ఏముంటుంది అనంటే ఇశ్రాయేలీ ప్రజలలో దీనికంటూ ఈ ప్రమాణము తస్లిక్ లాస్ట్ మాట ఉందే, ఆ వచనాన్ని చదువుదాం, మిగతా సంగతులు అర్థమవుతాయి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మొత్తం ఎన్ని వచనాలు అవుతాయి? మీకా గ్రంథం కష్టమే కదా. ఇప్పుడు యోనా, మీకా, నహూము, హబక్కూకు అనుకుంటా తిప్పండి మరి. 7వ అధ్యాయం 18 నుండి చదువుదామా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు
దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో పడవేయుదు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనను ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, తమ పాపములను దేవుడు సముద్రపు అగాధములో పడేస్తాడు, కనిపించకుండా చేస్తాడు అనడానికి ఒక సాదృశ్యంగా చిన్న చిన్న రొట్టె ముక్కలు తీసుకొని ఆ నీళ్ళల్లో పడేస్తే, ఆ లోతు నీళ్ళల్లో, ఇక అవి కరిగిపోయి మళ్ళీ ఎన్నడూ కూడా సమకూర్చబడకుండా నీళ్ళల్లో కలిసిపోతాయి అని ఒక భక్తుడు చెప్పినటువంటి మాట. ఆ రొట్టెను సాదృశ్యంగా ఆయన చెప్పాడు పిల్లలు. కాబట్టి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడిచ్చినటువంటి ప్రమాణం, దేవుడు ఈ పండగను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు అన్న సంగతిని మనం చూస్తున్నాం. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది అవసరం ప్రియులారా. పశ్చాత్తాపం అనేటువంటిది అవసరం. ఈ పశ్చాత్తాప దినాలలో దేవుని పిల్లలు ప్రభువును, పండగను జ్ఞాపకం చేసుకుంటారు. చివరిగా ఒక మాట మిగిలిపోయింది, ఆ మాటను చెప్పి ముగిస్తాను. ఆ రెండవ దాంట్లో హ లా అని ఉంది కదా. హ లా అంటే రొట్టె, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఒక రొట్టె ఇట్లుంటుంది ప్రియులారా. ఇదంతా పిండి ఉంటుంది. అంటే అది రౌండ్లుగా కాల్చబడి ఉంటుంది ప్రియులారా ఆ రొట్టె. ఈ రొట్టెను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఆ దినాన జ్ఞాపకం చేసుకొని మరి ప్రభువును లేదా దేవుడు ప్రభువారు మా కొరకు పడిన ప్రయాసను అని వారు ఆ రొట్టెను వారు తింటారు. నేను ఫైనల్గా ఈ రొట్టెను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువారిని జ్ఞాపకం చేసుకుందాము అన్నటువంటిది. ప్రభువారు పాపక్షమాపణ ఇవ్వడానికి మన కొరకు సిలువ వేయబడ్డాడు. మన కొరకు ఆహారముగా మారడానికి ఆయన ఆకారాన్ని అంతటినీ కోల్పోయాడు. మన కొరకు ఆయన సునాద సంవత్సరం, అదేంటది, బోర అయ్యాడు. కలవరి సిలువలో మనల్ని క్షమించే బోర అయ్యాడు. మనకు నిరీక్షణ ఇచ్చిన బోర అయ్యాడు. ప్రియులారా, మనకు బ్రతికినంత కాలం ఆయన బోర ఊదబడుతూనే ఉంటుంది. అందుకొరకే ప్రతిదినం దేవుని వాక్యం వినాలి, ప్రతిదినము సంఘముగా కూడుకోవాలి. దినమంతా బూర ఊదబడుతూనే ఉన్నట్లుగా విశ్వాసి ఎత్తబడేంత వరకు దినాలంతా వాక్యం వినుకుంటూ సంఘముగా సమాజముగా కూడుకుంటూ ఉండాల్సిందే ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలుగా మనల్ని మనం ఒకసారి ప్రభు చేతులకు అప్పగించుకుందాము. అప్పగించుకొనడానికి ముందు ఆలోచన చెయ్యండి. ప్రభువా, గత దినం ఒకవేళ ప్రభు ఇప్పుడే వచ్చింటే, ప్రియులారా, ప్రభు ఇప్పుడే వచ్చింటే మనం ఇట్లనే ఉందోమా లేకపోతే ఇక్కడనే ఉందోమా? ఆలోచన చేయండి. ప్రభు కనుక ఇప్పుడు వస్తే, ఇట్లా వస్తే విశ్వాసులముగా ఇట్లా పోదుమా లేకపోతే ఇక్కడనే ఉందుమా? ఆలోచన చేసి, యేసయ్యా ఇదివరకు నా పరిస్థితి ఇది నాయన అని ఒకసారి మళ్ళీ ప్రభువారిని ఆయన పాదాలు పట్టుకొని అడగడం ఎంతైనా అవసరం. ప్రభువుతో సమాధానపడుడి. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. దయాళుడైనటువంటి మా నాయన స్తోత్రాలు.
ఈ దినం బూరల పండుగ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనులు, ఇదే పనులను మా జీవితాలలో అన్వయించుకొనటానికి మీరు కృప చూపించినారు. ఇంకా ఈ దినం వరకునైనా మా జీవిత దినాలు, మా జీవిత పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదు, ఎన్ని పేజీలు అయిపోయినాయో తెలియదు, కానీ ఇన్నేళ్ళు అయిపోయినాయి ప్రభువా అని మా వయసును గురించి చెప్పుకుంటాం. ప్రభువా నాయనా, మీ సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల పండుగను జ్ఞాపకం చేసుకుంటూ, బూరల పండుగను జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రజలను దీవించమని అడుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలైన నీ జనాంగమును ఆశీర్వదించండి, కాపాడండి. ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు రక్తం కార్చలేదు, మాట ఇచ్చినారు. మా కొరకైతే ఆ పండగ నెరవేర్పు కొరకై రక్తాన్ని కార్చినారు నాయనా, స్తోత్రములు. ఇది వరకు నీకు అయిష్టులుగా మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్ని ఆలోచనలు చేశామో, ఎన్ని పనులు చేశామో నాయన క్షమించండి. చూసిన దేవుడు, వింటున్న దేవుడు, మేము మీ న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది స్వామి, సహాయం దయచేయండి. మీ రాక ఎప్పుడో తెలియదు, కృప చేత కనికరించండి. మీరు మహిమ పొందండి. తిరిగి మా ఇళ్ళకు వెళ్తూ ఉన్నాము నాయన. రేపటి దినమున జ్ఞాపకం చేసుకొనండి. సహోదరుల ప్రార్థనలో మీ సహాయం దయచేయండి. దీవించి పంపుమని ఈ మాటలను మా మనసులో ఉంచుకొనటానికి భాగ్యం దయచేయండి. క్రీస్తు ప్రభువు అను శ్రేష్ఠ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.